ఇంకా తిను లక్కీ బేకరీ కాడికి పోయి ఉస్మానియా బిస్కెట్, కూల్ కేక్, దిల్ కుష్, దిల్ పసంద్. నైట్ అయితే మళ్ళీ నువ్వు పెడతావు ఆయనకి పకోడీలు, చకోడీలు, జియా సేవ్. ఇంత పల్లి నూనెతో చేసిన పంచాయతీ కాకపోతే ఇదంతా. అసలు నీ పేగుల మధ్యలో మైదా పిండి ఉన్నదా, మైదా పిండి మధ్యలో నీ పేగులున్నాయి అర్థమవుతలేదు డాడీ నాకు. మైదా పిండి ఏడుంటే ఆడుంటావు నువ్వు. స్ట్రీట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ అంటే మనందరికీ చాలా క్రేవింగ్ కదా. కానీ వీటన్నిటిని కనెక్ట్ చేసే ఒక కామన్ పాయింట్ ఏంటి? మైదా. మరి మైదాలో ఉండే న్యూట్రిషన్ వాల్యూ ఎంత? జీరో. మైదా అనేది హోల్ వీట్ని రిఫైన్ చేసి 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 అందులో ఉండే న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ అన్నీ తీసేశాక మిగిలే సింపుల్ కార్బోహైడ్రేట్తో ఉండే రిఫైన్డ్ ఫ్లోరే మైదా. సో దీంట్లో ఎటువంటి న్యూట్రియంట్స్ ఉండవు. అది తీసుకోగానే మన బ్లడ్లో ఉండే షుగర్ రాకెట్ లాగా పెరిగిపోతుంది. దీనికి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో డయాబెటిక్స్కి ఇది అస్సలు మంచిది కాదు. మైదా చాలా ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తుంది మన బాడీలో. సో ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఉన్న వాళ్ళకి, హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఇది అస్సలు మంచిది కాదు. అండ్ కమింగ్ టు గట్ హెల్త్, మైదా కెన్ కాజ్ కాన్స్టిపేషన్. మైదా ఎక్కువ తీసుకుంటే మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా వస్తుంది. మైదాలో ఫైబర్ అనేది జీరో. సో మైదా ఎంత తిన్నా కూడా మనకి ఫిల్లింగ్గా అనిపించదు. సో ఎక్కువగా తింటాం. అండ్ దీంట్లో కెలరీస్ ఎక్కువ ఉండడం వల్ల, కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి బాడీలో కెలరీస్ ఇంక్రీజ్ అయ్యి ఓవర్ ఈటింగ్ వల్ల ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ఆల్టర్నేటివ్గా మనం వైట్ బ్రెడ్ బదులుగా హోల్ వీట్ బ్రెడ్ లేకపోతే బ్రౌన్ బ్రెడ్ తీసుకోవచ్చు. అండ్ మైదా రిఫైన్డ్ ఫ్లోర్ బదులుగా మనం వీట్ ఫ్లోర్, మిల్లెట్ ఫ్లోర్, ఓట్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ బేకరీ ఫుడ్స్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తే మంచిది. సో మైదాని మనం కంప్లీట్గా మన లైఫ్ నుంచి ఎలిమినేట్ చేయలేకపోయినా కానీ దాన్ని ఏదో ఉద్యమంలా తినకుండా మోడరేషన్ ఈజ్ ద కీ. సో వన్స్ ఇన్ ఏ వైల్ ఆ ప్రొడక్ట్స్ తీసుకున్నా ఇట్స్ ఓకే.